హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో పన్నీర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ పన్నీర్ పిజ్జా. మనం ఈ పిజ్జాని రెడీమేడ్ బేస్ యూస్ చేసి చేస్తున్నాం. ఇంట్లోనే ఎలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. మనం ఆయిల్లో వేసుకున్న పన్నీర్ పీసెస్ని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఫ్రై అవ్వాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపనవసరం లేదు. కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకుంటున్నప్పుడు పన్నీర్ వేసిన వెంటనే స్పూన్ పెట్టి తిప్పకూడదు. ఎందుకంటే పన్నీర్ విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా వేసుకొని పన్నీర్ పీసెస్కి పట్టేంత వరకు 1 నిమిషం ఫ్రై చేయండి. ఇలా చక్కగా ఫ్రై అయిన పన్నీర్ పీసెస్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు మనం ఒక దలసరి గిన్నె తీసుకుని దాంట్లో స్టాండ్ పెట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో కాస్త ఆయిల్ పోసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న రెడీమేడ్ బేస్ని ముందుగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రెడీమేడ్ బేస్ అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ రెడీమేడ్ బేస్ పైన పిజ్జా సాస్ వేసుకోవాలి. ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బయటికి రాకుండా ఒక స్పూన్ సాయంతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ స్ప్రెడ్ చేసుకున్న పిజ్జాని ఒక ఫోర్క్ సాయంతో అక్కడక్కడ ఉంచాలి. ఇలా చేసిన పిజ్జా పైన మోజరెల్లా చీజ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం అక్కడక్కడ పన్నీర్ పీసెస్ అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ని కూడా అక్కడక్కడ పెట్టుకోవాలి. ఇంకా మీ ఇంట్లో ఏమైనా స్వీట్ కార్న్ అవైలబుల్గా ఉంటే ఆ స్వీట్ కార్న్ పైన చల్లుకోవచ్చు. ఇలా చల్లుకున్న స్వీట్ కార్న్ పైన కాస్తంత మోజరెల్లా చీజ్ మళ్ళీ పైన చల్లుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఉప్పు తీసుకున్న ఆ పిజ్జా అంతా చల్లుకోవాలి. మనం సాల్ట్ వేయకపోతే పిజ్జా అంతా చప్పన వచ్చేస్తుంది. కాబట్టి సాల్ట్ ఖచ్చితంగా వేయాలి. మీకు ఇష్టమైతే కనుక చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో కూడా వేసుకోవచ్చు. ముందుగా మనం ప్రీ హీట్ చేసుకున్న గిన్నె ఉంది కదా, గిన్నెలో రెడీ అయిన పిజ్జా ప్లేట్ని దాంట్లో పెట్టాలి. పెట్టేసి మూత క్లోజ్ చేసేయాలి. మనం మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ పిజ్జా కుక్ అవ్వడానికి 10 మినిట్స్ పడుతుంది కాబట్టి మధ్యలో ఒకసారి
మూత ఓపెన్ చేసుకొని చూసుకోవడం మంచిది. ఎక్కువసేపు ఉంచినట్లయితే మనకి బేస్ మాడిపోయే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదండి, మన బేస్ చక్కగా కుక్ అయింది. ఇది కట్ చేసి చూద్దాం. చూసారు కదండి, పిజ్జా అన్ని వైపులా కుక్ అయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఆ పిల్లలైతే దీనిని చాలా ఇష్టంగా తిన్నారు. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe, friends.